గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ అసిస్టెంట్ ని పంపించి కలెక్ట్ చేసుకోండి. మొత్తం పెండింగ్ లేకుండా పంపించాను. బిల్లు మాత్రం లేట్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ. రానా? ఏంట్రా అవుతారా? ఈ వేషంతో ఊరంతా తిరుగుతున్నావా? అది సరేగా నాన్న. అమ్మ ఎలా ఉంది? బానే ఉంది. ఈ ఫ్లాట్ అద్దెంతరా? ఆ లాడ్జ్కి దీనికి పెద్ద తేడా లేదులే నాన్న. ఏంటిది? కోర్టు పని మీద వస్తుంటే నువ్వు కష్టపడుతున్నావని మీ అమ్మ సున్నుండలు చేసి పంపింది. ఎప్పుడు వచ్చా బాబాయ్? ఎవర్రా ఈ పిల్ల? పిల్లెవర్రు అంటే మొహాలు చూసుకుంటారేంట్రా? శివ కూతురు నాన్న. నీకు పెళ్ళయిందా? అయిందా లేదా? అదే నాన్న, వాడికి వాళ్ళ అక్కయ్య కూతురుతో చిన్నప్పుడే పెళ్ళైంది. డెలివరీకి వెళ్ళి ఈ మధ్య వచ్చింది వాళ్ళ ఆవిడ. అమ్మాయి ఏది? బజార్కి వెళ్ళింది. దున్నపోతుల్లాగా ఇద్దరు ఇంట్లో ఉండి అమ్మాయిని బజారు పంపిస్తారా? సిగ్గులేదు. వెళ్ళి తీసుకురాపా. తీసుకురా. నువ్వు తీసుకో బాబాయ్. నాన్న అచ్చం పక్షిగాడి పోలికలే. మీ నాన్న బుద్ధులేం తెచ్చుకోవద్దమ్మా. పెళ్ళాన్ని తీసుకురారంటే అదేమో నా జేబులో ఉందా? లేకపోతే డబ్బులు ఇస్తే కూరగాయలు కొట్ట దొరికేదా? నా కర్మ కొద్ది దాపురించాడు. పైగా పిల్లక నా పోలికలేట. నా పోలికలే, నా పోలికలే, నా పోలికలే, నా పోలికలే, నా పోలికలే, నా పోలికలే. అలా తల గోడకేసి కొట్టుకుంటున్నారేమిటి? తలరాత మారుతుందేమోనని. తలరాత మారుతుందని తల పగల కొట్టుకుంటే తల పగులుతుందే కానీ తలరాత మారదు. అలా మారితే ఈ లోకంలో దురదృష్టవంతులే ఉండరు. అంతేనంటారా? తల పగల కొట్టుకునేంత కష్టమే వచ్చిందండి. ఏం చెప్పమంటారండి బాబు? చెప్పా పెట్టకుండా మా ఆనంద్ వాళ్ళ నాన్న ఊరి నుండి దిగాడు. దిగినట్టు ఊరుకున్నాడా? ఈ పిల్ల ఎవరాని అడిగాడు. ఆ కంగల ఆనందగాడు శివ కూతురని చెప్పేశాడు. అదేమిటండి, పాప ఆనంద్ గారి కూతురని ఆయనకు తెలీదా? అదో పెద్ద లవ్ స్టోరీ అండి బాబు. ఆ ముసలాడికి ఆ పాప ఆనందగాడు కూతురని తెలిస్తే ఆ పాపను తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలేస్తాడు. ఆయన అసలే చండశాస్త్రుడు. ఆ భయంలో కంగారులో వాడు నా కూతురని చెప్పేశాడు. పోనీ అంతటితో కథ అయిపోయిందా? నీ పిల్ల ఎక్కడా అన్నాడు. బయటికి వెళ్ళింది. నన్ను వెళ్ళి తీసుకురారా నన్ను బయటికి గంటేశాడు. అది ఏమన్నా సంతలో మటన్ చికెన్ అండి, లబ్బుకుని వెళ్ళి టప్పుకుని తీసుకోవడానికి. అంతా నా కర్మ అండి బాబు, నా కర్మ. అయితే మరి ఇప్పుడు ఏం చేస్తారండి? ఏం చేస్తానండి, ఇలాగే ఏడుస్తాను. ఏమండి, మీరు ఏమి అనుకోకపోతే ఓ విషయం. ఓ గంట సేపు మీరు నా భార్యగా నటిస్తారా? నేననేది మా మాయకు తల్లిగా నటిస్తారా? నేనా? అవునండి. ఈ కష్టం నుంచి మా మాయ మీరే కాపాడాలి ప్లీజ్. అదిగో అనేసారు, రండి. నేను చెప్పేది కాదు. రంగయ్య గారు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఏదో తేల్చి చెప్పాలి. అర్థమైందా? ఇదిగో బాబాయ్ నీ కోళ్ళు. నమస్కారం అండి. ఏంటమ్మా బొట్టు లేకుండా బయటికి వెళ్ళావు? అది ఇప్పుడు స్టిక్కర్ బొట్లు ఫ్యాషన్ కదా బాబాయ్. బొట్టు ఎక్కడో పడిపోయి ఉంటుంది. బొట్టు పెట్టుకోవమ్మా. చూడమ్మా, ఐదో తనం లేనాడది అడవిలో మాను ఒకటేనమ్మా. బొట్టు పెట్టుకుంటే ఆ కళే వేరు. లక్ష్మీదేవిలాగా లక్షణంగా ఉన్నావు. వెళ్ళి బాబాయ్ కాఫీ తీసురండి. కాఫీ తీసురా. ఇప్పుడు వద్దులే అమ్మా, నేను అర్జెంటుగా ప్లేటర్ దగ్గరికి వెళ్ళాలి. ఆలస్యం చేస్తే ఉండడు. అడ్డమైన ఖర్చులు పెట్టకుండా కొంచెం వెనకేసుకో. ఆడపిల్ల. ఇదిగో గౌన్ కొనిపెట్టు. అలాగే బాబాయ్. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగే వస్తానమ్మా. చాలా థ్యాంక్స్ అండి. కొంప ముంచావు కదరా. రే, సమయానికి నువ్వు ఈ డ్రామా ఆడకపోతే నిజంగానే కొంప మునిగేది. థ్యాంక్స్ రా. బొట్టు పెట్టుకుంటే ఆ కళే వేరు. లక్ష్మీదేవిలాగా లక్షణంగా ఉన్నావు. లక్ష్మీదేవిలాగా లక్షణంగా ఉన్నావు. జ్యోతి, జ్యోతి వస్తున్నానమ్మా. సలాం అలైకుం ఫకీర్ భాయ్. సలాం అలైకుం, అస్సలాం అలైకుం. హిందూ ముస్లిం బాయ్ బాయ్. అదేమిట్రా మేము లేకుండా మందు కొడుతున్నావు?
కొట్టాల్సిన పరిస్థితులు వచ్చాయిరా. ఏం జరిగింది? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇక ముందు జరగబోయేదేమిటో అన్నదేరా నా బాధంతా. ఏం జరిగిందో చెప్తావరా? మీతో చెప్పి చావడం కంటే తాగి చావడం బెటరు. చెప్తావా? నెత్తి మీద ఒకటి ఇమ్మంటావా? తాగిన వాడు కొట్టిన వాడు ఇంతవరకు బాగుపడలేదు. అబ్బా అబ్బా, ఎందుకలా కంగారు పడతారు? దీని గురించేనా? దానికే శుభ్రంగా పాలు తాగి నిద్రపోతోంది. ఆమె గురించేనా బాధంతా? ఎవర్రా? దేవి. నీ శ్రీదేవా? అవును, శ్రీదేవికి ఏమైందిరా? శ్రీదేవి ఎవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు శ్రీమంత్రం పేపర్లో వేశారు. అయితే నీకేమైందా? నాకే బాధంతా. శ్రీదేవి ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. 70 ఏళ్ళ వరకు అలాగే ఉండాలి. చేసుకోదు, అలాగే ఉంటుంది. సరేనా? ఒట్టు ఒట్టు. ఒట్టు ఒట్టు. మరి శ్రీమంత్రం పేపర్లో అవన్నీ పేపర్లు అమ్ముకోవడానికి ట్రిక్కులు రా. అత్తరట ఒప్పకి. అంతరే దేవాన్, నా బుజ్జి తల్లి కదూ, నా బంగారు కొండ కదే. చిచి. ఓ ఏమండి, ఎక్కడి నుంచి చూస్తున్నారు? షాపింగ్కి వెళ్ళి వస్తున్నానండి. ఏమండి, మీతో విషయం మాట్లాడాలి. ఆ రోజు తప్పని పరిస్థితుల్లో అందరి ముందు మిమ్మల్ని నా భారీగా నటించమన్నాను. మీ భారీగా కాదండి, పాప తల్లిగా నటించాను అంతే. సారీ అండి, నా భారీగా నటించానంటే మీకు కోపం వచ్చినట్టుంది. తోళ్ళేని ఆడదంటే అందరికీ అలసేనండి. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరేమనుకోనంటే ఆ రోజు నటించిన దాన్ని నిజం చేద్దాం అనుకుంటున్నాను. మిమ్మల్ని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. ముద్దుగా ఉంది. పాప తల్లి కూడా ఇంత అందంగా ఉంటుందా? అందం కంటే అహంకారం ఎక్కువ. 100 ఏళ్లు కలిసి కాపురం చేయాల్సిన వాణ్ణి ఒక్క మాటతో వదులుకుంది. కన్న బిడ్డను కూడా లెక్క చేయకుండా దారుణంగా వదిలేసి వెళ్ళిపోయింది. అంత నిర్దాక్షిణ్యంగా ఎలా వదిలేసింది? అది నన్ను అడిగే కంటే నీ మనస్సాక్షిని అడుగు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. ఎలా అర్థం అవుతుంది? కానీ వదిలేసి వెళ్ళిన దానివి. ఆనంద్, నేను అహంకారినే కావచ్చు, కానీ కన్న బిడ్డను వదిలేసేంత మూర్ఖురాన్ని కాదు. నాకు పెళ్లి కాలేదు, నేను తల్లిని కాలేదు. నువ్వింకా పెళ్లి చేసుకోలేదా? నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావు గనక? జీవితంలో ప్రేమైనా పెళ్ళైనా ఒకరితోనే జరగాలి. అది కానప్పుడు జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. ఏమిటి సార్ భోజనం చేయకుండా వెళ్తున్నారు? మళ్ళీ వస్తాను. అశోక్. రే, నీ కోసం సునీత గంట నుంచి వెయిట్ చేస్తుంది. ఎవరు రమ్మన్నారట? మాయ రమ్మంది. నోరు మీరా? ముయ్యాం. ఎందుకు ముయ్యాలి ఎరా దివాన్? అవునరా పకీర్. ఇంతకాలం ఏ ఆడదిక్కు లేకుండా మనమే వండుకుంటూ మాయను పెంచుకుంటూ 3 వారిన ఎడారి జీవితాన్ని గడిపాం. ఇప్పుడు చీకట్లో చిరుదిబ్బల మన సునీత వచ్చేసింది. నీలా చేతులు పుంటూ వచ్చిందనుకున్నావా? మాయగడ కోసం ఉయ్యాలు తెచ్చిందిరా రాస్కెల్. రే, నీకేమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా అర్జెంటుగా సునీతని పెళ్లి చేసుకో ప్లీజ్ రా. పెళ్ళిన తర్వాత మీరు వేరే కాపురం పెట్టాలని వీల్లేదు. మీరు ఎదురు గదిలో ఉంటారు, మేము ఈ పక్క గదిలో అడ్జస్ట్ అవుతాం.
ఇక వంట తంట బాదరబందీ లేకుండా హాయిగా కాలు మీద కాలు వేసుకుని దర్జాగా మాయను ఆడించుకుంటూ వీడు పకీరుగా సలాం అలైకుం. ఆదవర్సి ఆ. నేను దివానుగా శ్రీదేవి సినిమాలు చూసుకుంటూ హాయిగా కాలం గడిపిస్తామని ఈ సభాపూర్వకంగా మనం చేసుకుంటున్నాం. మాయ కూడా చప్పట్లు కొడుతుంది. రే మీరిద్దరూ ఒకసారి నా గదిలోకి వస్తారా? మీరెందుకులండి వెళ్ళడం, నేనే వెళ్తాను. రే మీరిద్దరూ బాధపడనంటే ఓ విషయం చెప్తానరా. ఏమిట్రా? అన్ఫార్చునేట్లీ మాయ నా కూతురు కాదురా. మరి ఇంతకాలం నీ కూతురు అనుకుంటున్నాం కదరా. నేను అదే అనుకున్నానురా. మరి ఎవరి పాప? దేవుడిచ్చిన పాప అనుకుందాంరా. కానీ మాయకు తల్లి ప్రేమను పంచడానికి ఓ స్త్రీ ముద్దు కావాలి కదరా. అది మన సునీత ఎందుకు కాకూడదురా? ఆ విషయం నేను సునీత మాట్లాడుకుంటాంరా. అదే కదరా మాకు కావాల్సింది. ఇంకెందుకురా మనం ఇక్కడ వెళ్ళి సునీతను పంపిద్దాం పద. డాక్టర్ గారు, ఈ మధ్య మా పాపకి ఊపిరి తిప్పుకోకుండా దగ్గొస్తుంది. చాలా ఆయాసపడుతుంది. పాలు కూడా అస్సలు తాగట్లేదు. ఓ మై గాడ్, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. పాపకు కంజెంటల్ హార్ట్ డిసీజ్ ఉంది. వెంటనే పెద్ద ఆసుపత్రి తీసుకెళ్ళటం మంచిది. పాప తల్లి ఎక్కడ? పాపను మేమే పెంచుకుంటాం డాక్టర్ గారు. ఓ, దట్ ఈస్ ద పాయింట్. తల్లి సంరక్షణలో ఉంటే పాప పరిస్థితి మీకు ముందే తెలుసుండేది. ఏమిటి డాక్టర్, పాపకి ఏమైంది? ఐఎమ్ వెరీ సారీ టు ఇన్ఫార్మ్ యూ. పాపకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. డాక్టర్, అంత చిన్న పాపకు ఓపెన్ హార్ట్ సర్జరీయా? అఫ్ కోర్స్, ఇట్ ఈస్ వెరీ రేర్ కేస్. ఇలా హార్ట్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ బయటపడతాయి. సో పాపను కాపాడాలి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఇస్ మస్ట్. అంతకుమించి వేరే మార్గం లేదు. అట్ ది సేమ్ టైం ఇట్స్ ఎ కాస్ట్లీ అఫేర్. మా పాపను మీరే కాపాడాలి డాక్టర్, ప్లీజ్. డాక్టర్గా నేను చేయగలిగిన సహాయం చేస్తాను. మిగతా విషయాలు హాస్పిటల్ ఇన్ఛార్జ్తో మాట్లాడండి. ఓకే, ఐ డూ ఇట్ సార్. ఓకే. మీరే నా బేబీ తాలూకు? అవునండి, మా పాపే. ఈ రోజుల్లో సైన్స్ చాలా డెవలప్ అయిందయ్యా. చిన్నపిల్లలకు కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయొచ్చు. కానీ ఖర్చు అవుతుంది ₹1,00,000 దాకా. ₹1,00,000? డబ్బులు లేకుండా ఊరికే చేయడానికి ఏదైనా ధర్మాస్పత్రం అనుకున్నారా? సార్, మీ డబ్బు మీకు ఎలాగైనా కడతాం సార్. ముందు ఆపరేషన్ స్టార్ట్ చేయండి సార్. మీకు లైఫ్ లాంగ్ సర్వీస్ చేస్తాం. మా పాపను కాపాడండి ప్లీజ్. పోనీ ఓ పని చేయగలరా? చెప్పండి సార్, మా పాప కోసం మేము ఏమైనా చేస్తాం. అర్జెంటుగా ఓ పేషెంట్ కిడ్నీ కావాలి. అది ఇచ్చేస్తే మీ పని అయిపోతుంది. నేను ఇస్తాను సార్. నేను ఇస్తాను సార్. మీరుద్రా, నేను ఇస్తాను సార్. ఆగండి ఆగండి ఆగండి. ఇంతకీ మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? నాది ఓ పాజిటివ్ సార్. నాది ఏ గ్రూప్ సార్? బి పాజిటివ్. ఏ గ్రూప్ మీద? అయితే పదండి థియేటర్కి. మరి మా పాప? యూ డోంట్ వరీ. మీకు ఆపరేషన్ జరుగుతుండగానే బేబీ కూడా ఆపరేషన్ జరుగుతుంది. ఇద్దరు హాయిగా ఇంటికి వెళ్ళిపోతుంది. మీరే కదా కిడ్నీ డొనేట్ చేసేది? అవును డాక్టర్. కమాన్. నువ్వు ఆనంతో వెళ్ళు, నేను పాప దగ్గర ఉంటాను.
నువ్వేం భయపడకురా, అంతా మంచి జరుగుతుంది. హీఈస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. బేబీ ఈజ్ సేఫ్, డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. అవే మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. ఓకే? మే కమిన్ సార్? ఎస్, కమ్ ఇన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పాపకి ఇంకేం భయం లేదు. యు ఆర్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇంతకీ పాప తండ్రి ఎవరు? పాప ఒక ఆర్ఫన్ బేబీ. మేము ముగ్గురం కలిసి పెంచుకుంటున్నాం. పక్క మనిషి చనిపోతున్నా పట్టించుకుని ఈ రోజుల్లో మీరు కిడ్నీ నమ్ముకుని ఒక పరాయి బిడ్డను కాపాడారు. అఫ్ కోర్స్ ఒక కిడ్నీ లేకపోయినంత మాత్రాన ప్రమాదం లేదు. బట్ మీరు తీసుకున్న నిర్ణయం రియలీ గ్రేట్. చాలా గొప్ప విషయం. దాందే ఉంది డాక్టర్. పాప మీద మాకున్న ప్రేమే కారణం. రామ్ సార్. రాస్కల్, కళ్ళు మూసుకుంటా చేస్తున్నావా? కళ్ళు మూసుకుని నడుస్తున్నావా? ఏమిటో నువ్వు ఆగేది? పాపకని దెబ్బలు వెళ్తే హాస్పిటల్ తీసుకెళ్తాం. ఏం కూర్చోరా? ఏం చేస్తారో లేకపోతే కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నాడు. పాపకి ఏమైనా జరుగుంటే? లేదు సార్. ఏంటి లేదు? మిస్టర్, ఈ బండి నెంబర్ ఎంత? ఏసీబీ 1313 సార్. ఈ బండి ఎవరిది? జాన్సన్ ఫిషరీస్ కంపెనీది. మీ ఓనర్ పేరేమిటి? జాన్సన్. అడ్రస్ ఏమిటి? చైతన్య అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 1, ఈస్ట్ పాయింట్ కాలనీ. ఏం చేస్తుంటారు? ఆర్టిస్ట్ని. సరే, గొడవ పడకుండా వెళ్ళండి. వస్తాం సార్. అరే వీలు ఊడిపోయిందే. పద. చూడు బాబు, దీన్ని కాస్త రిపేర్ చేసి పెట్టు. నేను మళ్ళీ వచ్చి తీసుకుంటా. అలాగేనండి. బట్టల షాప్ లో చీర ఇవ్వడం మర్చిపోకే. ఏం కోళ్ళ పిల్ల, బాగున్నావా? పాపేదమ్మా. అదేంటమ్మా బయటికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకోవటం మర్చిపోయావు? బొట్టు బొట్టు చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నారు. అర్థం లేకుండా బొట్టు కోడలోని పలకరిస్తున్నారు. వెనకటికెవడో స్వామి చెప్పినట్టు శ్రీరామ అంటే బూతులాగా ఉందన్నాడంట ఆ మాట. అసలు ఇంతకీ మీరెవరండి? నేనెవన్నా? అడుగు వస్తున్నాడుగా మీ అల్లుడిని అడుగు, వాడే చెప్తాడు. ఏంటి బాబు వీరనేది? ఈయనకేమన్నా పిచ్చా? అల్లుడు గారు కోడలని ఒకటే అల్లరి పెడుతున్నారు. ఏమయ్యా, ఆ అమ్మాయి నీ భార్య కదా, ఆ పాప నీ కూతురు కదా? ఏంటా మాట్లాడావు? ఎంత బస్తీలో ఉంటే మాత్రం పల్లెటూరులో ఉండే వాళ్ళంతా పిచ్చోళ్ళకి కనిపిస్తున్నారా వీళ్ళ కళ్ళకే? ఇన్ని మాటలు అంటుంటే ఏం మాట్లాడవేమిటే? చెప్పమ్మా, మీ అమ్మ అడుగుతుందిగా, చెప్పు. అది కదమ్మా. ఏది కాదే? ఏది కాదు? పాప ఆనంద్ గారి కూతురు. అవును, ఆనంద్ కూతురు. ఆనంద్ గారి నాన్నగారు వచ్చారని నన్ను తోడు రమ్మన్నారమ్మా. పాప సంగతి ఆయనకి తెలుస్తుందని నన్ను పాప తల్లిగా నటించమని అడిగారమ్మా. పాప ఆనంద్ కూతురు అని నన్ను నమ్మంటావు? నీకేమన్నా పిచ్చా? తండ్రి తెలియకుండా కొడుకు పెళ్ళెట్టవుద్దమ్మా. గసరి దేశంలో పోరగాండ్ల పాదర్లు గంతగింతే ఎప్పుడు అడుగు కాళ్ళ పోరడుగు. బ్రహ్మచర్యంలో ఆంజనేయ స్వామి తమ్ముడు అంటారు, మంచితనంలో శ్రీరామచంద్ర శ్రీచుడు అంటారు. ఏంది భయవు
గట్ల పాగలగా లెక్క చూస్తున్నావు గా మాయ ఆనందగాని బిడ్డ అని చెప్పింది గీ పూరగాండ్లే గసలి గిరిగిరంత ఎందుకోయా ఆనందగాన్ని పిలిచి అడిగితే పోలే డౌట్ క్లియర్ అయిపోతుంది. ఏంటా మావాడిని పిలిచి అడిగేది? నీకేమన్నా బుద్ధుందా? అసలు నా కొడుకు పెళ్ళే కాలేదంటుంటే నువ్వు చెప్పిందల్లా ఊగొట్టడానికి ఇదేమో నైజాం దర్బార్ కాదు, ఇది వైజాగ్. వారేబ్బా గీ ముచ్చట చెప్పినందుక తమ్మి గావుకెళ్ళి వచ్చినావు చల్. ఏట్రా మావాడు? ఒరే ఆనంద్, కొంప మునిగిందిరా, మీ నాన్న వచ్చారు. సతీష్, పాపను కాసేపల్లా తీసుకెళ్ళి. అలాగే అంకుల్. నువ్వెన్నేం చెప్పవా? మావాడాలంటాడు కాదు. గట్లనా పెద్దాయనా? గైతే గిట్లా చూడు, హీరో హీరోయిన్ లెక్క చెట్టపట్టాలు వేసుకుని వచ్చిండ్రు. ఏందివా గట్లా చూస్తున్నావు? సమజ్గాలే గా పోరి నీ కోడలు పోయి. ఏరా రంగయ్య గారు లాంటి పెద్ద మనిషి పిలిచి పిల్లనిస్తానంటే ఎందుకు వద్దన్నావో ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ నువ్వు వెలగబెడుతున్న ఘనకారం ఇదనమాట. ఎవర్రా పిల్ల? మీతో ఉన్న పసిపిల్ల నీ కూతురని వీళ్ళందరూ అంటున్నారు, నిజమేనా? ఏంది వాయు గట్ల కామూస్ అయిపోయినావు? కొత్త ఈ స్టోరీ ఏం చెప్పాలి అని సోంచాయిస్తున్నావు అంతే కదా? మీరేమైనా అనుకోండి, ఈ అమ్మాయి నాకు కాబోయే భార్య, కానీ మాయ నా కూతురు కాదు. అవును బాబాయ్ గారు, ఎవరో మా ఫ్లాట్ ముందు వదిలేసి వెళ్తే మేము చేరతీ సొంత బిడ్డలా చూసుకుంటున్నాం. వారి ఆనంద్, మీ ఇద్దరు కలిసి రాసిండ్రా ఈ స్టోరీ? ఏందివా గా బిడ్డకి మీకు ఏమీ సంబంధం లేదన్నట్టు, ఆ బిడ్డ అనాథన్నట్టు, గది మేమందరం నమ్మాలన్నట్టు. ఏందివా మేమేమన్నా పాగలగాలనుకున్నావు? మీ స్టోరీ నమ్మేటందుకు చెవులో పువ్వు పెడదాం అనుకున్నావు? తల్లి నువ్వు ఊరుకోవాయా? ఏరా ఆ పిల్ల నీ కూతురు కాకపోతే ఏ అనాథాశ్రమంలో లేచుగా? ఆ పని నేను చెయ్యలేను. అవు పెద్ద దీనబంధు దిగొచ్చిండండి. అదేం కాదు, మనిషిని కనుక. ఏదో పెద్ద దేశోద్ధారకుల్లాగా దారిని పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి కోడలు మనవరాలు అంటే ఒప్పుకోవటానికి నేనంత ఎర్రోణ్ణి కాదు. ఊళ్ళో లంకంత కొంప బంగారం లాంటి భూమి ఉండగా చదువుకున్నాడు కదా అని పట్టం పంపిస్తే మమ్మల్ని ఉద్ధరిస్తాం అనుకున్నాను, కానీ ఇలాంటి నీచానికి దిగజారుతాం అనుకోలేదు. నువ్వు అనుకున్నంత నీచమైన పని నేనేం చెయ్యలేదు. ఒక దిక్కులేని పిల్లని జాలితో చేరదీసి పెంచడం నీచమా? నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం నీచమా? నువ్వు చెప్పినట్టుగా కట్నానికి ఆశపడి నాకు ఇష్టం లేని పిల్లని చేసుకునేంత మూర్ఖుణ్ణి కాదు. నీ బెదిరింపులకు బెదిరిపోయి పాపని అనాథాశ్రమంలో పడేసేంత సంస్కారహీనుణ్ణి కాదు. సంస్కారవంతునివే అనుకుందాం. వారి ఈ బిడ్డ నీ బిడ్డ కాకుంటే అనాథాశ్రమంలో ఇడిచేటందుకు నువ్వు గింతగా ఎందుకు ఫీల్ కావాలి? అందరేనండ్రి గసల ముచ్చట చెప్తాండా. ఈ ముగ్గురులో ఒక్కరు ఇంకొక పోరితో సీక్రెట్ కనెక్షన్ పెట్టుకుని ఈ బిడ్డలు కాని ఉంటారు. మరి వీళ్ళు ముగ్గురు దోస్తాను కదా, అందుకే ఇడిచేటందుకు పరిశాన్ అవుతాండ్రు. తమ్మి పెద్దోని చెప్తాండా, మీ నాన్న చెప్పినట్టు గా బిడ్డని తీసుకుని అనాథాశ్రమంలో ఇడిచేయి, కథం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఒక అనాథ పిల్లని ఆదరించి ప్రేమతో పెంచుతున్న మా మీద ఇన్ని నిందలు వేయగల మీ సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్. మీలాంటి వాళ్ళ మధ్య ఉండడం కంటే అడవిలో జంతువుల మధ్య ఉండడం మేలు. రై శివ, సుధా, ఫ్లాట్ ఖాళీ చేసేద్దాం పదండ్రా. ఏంటి భయ ఉట్ట చూస్తున్నావు? ఇదిగో పెద్దనా, ఇటు తిరుగు, కలజోడిది, బ్యాగ్ నెత్తర పెట్టుకో. మా ఊళ్ళో మర్రి చెట్టుకు వయసు వచ్చింది, నీకు వయసు వచ్చింది, కనీసం అది నీడనేస్తుంది. హాయ్ బాయ్, ఏమిటి మొఖాలు మర్చుకొస్తున్నారు? ఎనీ ప్రాబ్లం? అసలే తల వాసిపోయి వస్తుంటే మధ్యలో నీ కూడా మాకు ఈ పిచ్చినంత మనకేమిట్రా? మిస్టర్ సుధాకర్, అందరితో ఆడుతూ పాడుతూ అమెరికా కల్చర్తో తిరిగే నన్ను చూసి పిచ్చిది అన్నావు. ఇట్స్ ఓకే. ఒక అనాథ పాపను ప్రేమతో ఆదుకుంటున్న మీ సంస్కారం చూసి నేనెంతో ఆనందపడిపోయాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు అమెరికా విమాన ప్రమాదంలో చనిపోయారు. తరువాత నన్ను మా గ్రాండ్ ఫాదర్ తీసుకొచ్చి పెంచుకున్నారు. అప్పుడు తెలిసింది, అమ్మా నాన్నల ప్రేమకు నోచుకొని పిల్లల బ్రతుకు ఎంత దుర్భరమో. అది మర్చిపోవడం కోసమే నేను ఇలా పిచ్చిగా మాట్లాడుతుంటాను. అది తెలియక మీరంతా నన్ను పిచ్చిదాన్ని అన్నారు. నో ప్రాబ్లం. పిచ్చోడా, ఐఎమ్ నాట్ మ్యాడ్, యు ఆర్ మ్యాడ్. ఐఎమ్ సారీ. రై శివ, వెంటనే సామాన్లు సర్దుకో. అదేంట్రా ఇప్పుడే ఖాళీ చేయాలా? అవును, ఇప్పుడే చేయాలి. మానవత్వం లేని మనుషుల మధ్య ఒక్క నిమిషం కూడా ఉండలేను. అది కాదురా. అవునరా, ఒక్క నిమిషం ఇక్కడ ఉండకూడదు, ఖాళీ చేసేద్దాం. హలో,
ఆనంద్ నీకు ఫోను. హలో, ఈజ్ ఇట్ మిస్టర్ ఆనంద్? ఎస్. పాప అంటే నీకు చాలా ఇష్టం కదా? ఎవరు నువ్వు? ప్రస్తుతం నీ బేబీ గార్డియన్ని. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? కూల్ డౌన్. నీ బేబీ ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఇంకో పెద్ద మనుషులు తప్పుడు చేయకుండా కూకో. ఏంట్రా కంగారు? ఒరే రతీష్, మాయద్రా. ఎవరో వేల్లో వచ్చి ఎత్తుకెళ్లారు అంకుల్. రేయ్, ఏమైందిరా? ఏంటండి? పాప, నా పాపను ఎందుకు తీసుకెళ్ళావు? సింపుల్. నీ దగ్గరున్న నా ప్రేమ కోసం అది తీసుకొచ్చి నీ పాపను తీసుకువెళ్ళు. మాయా, మాయా, హార్బర్ లో 8వ నెంబర్ జెట్టి దగ్గర ఉంటాను, అక్కడికి రా. ఇప్పుడే వస్తున్నాను. రేయ్, 8వ నెంబర్ జెట్టి దగ్గర మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వెంటనే వచ్చేయండి. ఓ గొప్పలు చెప్తుంటివి, మరి ఇప్పుడు రేయ్ 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 పిన్ని పిన్ని, హలో ప్రసాదు. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు. ఎక్కడుంటున్నావు? తర్వాత చెప్తాను పిన్ని. మా ఫ్లాట్ ముందు మా పాప మాయను వదిలి వెళ్ళాను. పొరపాటున ఆయన ఉన్నారని. ఆ మాయదేనమ్మా ఈ గొడవంతా. ఏంటి భయ ప్రసాదు, ఆ మాయ మీ కూతురా? అవునండి. రేయ్, ఏంట్రా కంగారు? అటు చూస్తే వాడు కంగారుగా పరిగెత్తాడు, ఇప్పుడు మీరు కంగారుగా వెళ్తున్నారు. ఏం జరిగిందిరా? మాయన ఎవరు ఎత్తుకెళ్ళారు. ఆనంద్ అక్కడికి వెళ్ళాడు. మేము కూడా అక్కడికి వెళ్తున్నాం బాబాయ్. వస్తాం. మాయన ఎవరు ఎత్తుకెళ్ళారు. Come on. త్వరగా పదండి. ఇదిగో బాబు డబ్బులు. ఏయ్, ఇదిగో. స్వీట్ బేబీ. మాయా, రాబర్ట్, ఆ ప్రేమ్ చెక్ చేయి. Oh, 3 crores worth of diamonds. పేపర్ పెట్టండి రా, డైమండ్స్ మురికి అవుతాయి. నా పాప నాకు ఇచ్చేయండి. మాయా, మన రహస్యాలు తెలిసిన వాడు వెళ్ళిపోతున్నాడు రా. ఎవరికీ తెలియకుండా సముద్రంలోకి తోసేయండి. మీరు వెళ్ళి పోలీసులు ఫోన్ చేయండి. పదరా శివాజీ.
ఇగో పెద్ద ఆయన నువ్వేం ఫిగర్ చేయకు పూరగాండ్ల పోయిన కదా వాళ్ళే వస్తారు ఇలా గుగ్గులు లబలబాబమంటే వస్తుందా ఇంట్లోకి పోదాం బా లేకమ్మంటుంటే లేకు అరుగో వచ్చేసిండు మాయ వచ్చేసింది మాయా మాయా లత ఏమండి మా పాపను మేము తీసుకెళ్తాం. మీ పాప ఎవరు? ఒకసారి వద్దని వదులుకున్న బరువుని మళ్ళీ ఎందుకండి నెత్తికెత్తుకుంటారు? మాయ మా బిడ్డ, మేం ప్రాణంగా పెంచుకుంటున్నాం. వీళ్ళు ఇదివరకు మీరుండే ఫ్లాట్ లోనే ఉండేవారు. మాయ వీళ్ళ పాపే. హాస్పిటల్కి వచ్చే పేషెంట్ల ప్రాణాలతో ఆడుకుని వాళ్ళ దగ్గర 150 అడుక్కునే ఈ జెంటిల్మెన్ తప్ప వేరెవరు దొరకలేదా మీ డ్రామాకి? వీళ్ళు చెప్పగా నమ్మేసి పాప వచ్చేస్తాను ఉన్నారా పాప? నిజమే ఆనంద్ గారు, పాప మీద మీరు పెంచుకున్న అనుబంధం, పాప కోసం మీరు చేసిన సాహసం కళ్ళారా చూసిన తర్వాత కాదని ఎలా అనగలం? కానీ ఓ కన్నతల్లి నిర్దాక్షిణ్యంగా తన పాపం దూరం చేసుకుంది అంటే దానికి బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం నేనే. ప్రతి భార్య తన భర్త శ్రీరామచంద్రులా ఉండాలని కోరుకుంటుంది. అలా కాదని తెలిసినప్పుడు గొడవలు తప్ప. మా ఇద్దరి మధ్య అదే జరిగింది. లత నన్ను వదిలి వెళ్ళిపోయింది. కొంతకాలం తర్వాత నాలో మార్పు తేవాలనే ఉద్దేశంతో పాపను మీ గుమ్మం ముందు వదిలి వెళ్ళిపోయింది. అప్పటికే నేను ఫ్లాట్ ఖాళీ చేసిన సంగతి లతకు తెలీదు. ఇది జరిగింది ఆనంద్ గారు. పాపను మేము కావాలని దూరం చేసుకోలేదు. ఇప్పుడు మీకు ఏది న్యాయం అనిపిస్తే అది చేయండి. మీ పాపని మీరు తీసుకువెళ్ళండి. చాలా థ్యాంక్స్ ఆనంద్ గారు. వీచే గాలి రాకేలా లేదే తల్లి ఆవుయలా విడిచింది తోడు చిన్నారి తారక మిగిలింది చూడు ఈ గూడు మూగగా వీచే గాలి రాకేలా లేదే తల్లి ఆవుయలా మాయా రే సుధా శివ మాయ వచ్చిందిరా. మాయా రే మాయ వచ్చిందిరా. ఒరే శివ మాయ వచ్చిందిరా. మాయా వచ్చివా వచ్చావా మాయా ఎట్టొచ్చేసావా వచ్చేసావా మాయ 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 మాయ. స్వామి ప్రసాదు నువ్వు గీడ ఉన్నప్పటికీ ఇప్పటికీ మన పిల్లాట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ డిఫరెన్స్ లేదన్నట్టు గాది. ఆనంద్ గారు, పాపను కన్నది మేమే అయినా పెంచింది మీరు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. పాపను కాపాడటం కోసం మీరు చేసిన త్యాగం మర్చిపోలేను. అదే పరిస్థితిలో నేనే కనుకుంటే
పాపను కాపాడగలిగేవాడినో లేదు. అందుకే పెంచిన మీ దగ్గర నుండి దూరం చేయటం ఇష్టం లేక ఈ పై ఫ్లాట్ అద్దెకి తీసుకుని పాపను మీ దగ్గరికే తీసుకొచ్చాను. ఈ రోజు నుంచి మాయ మనందరిదినా. గంతేరువయ్యా పాప ఏయ్